రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు హైకోర్టు న్యాయవాదులు. సిజేఐ బిఆర్ గవాయ్, సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశ రాజ్యాంగం అత్యుత్తమైందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రిమిలేయర్ ఉండాలని అభిప్రాయపడ్డారు గవాయ్. విశాఖలో భోగాపురం ఎయిర్పోర్టు మౌలిక వస్తువులపై సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ. ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు సిజేఐ బిఆర్ గవాయ్. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదని, కాలానికి అనుగుణంగా మార్పులు అవసరమనే భావించారని చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ మంగళగిరిలో హైకోర్టు న్యాయవాదులు నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు గవాయ్. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గత ఏడాది ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రిమిలేయర్ విధానం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. The successful journey of the Indian Constitution for last 75 years. Dr. Ambedkar always considered, or rather for every citizen, the nation must be first. And Dr. Ambedkar in his first speech on 13th of December said that whenever the destinies of the nation are involved, the destinies of the individuals, the destinies of the ideologies, the destinies of the leaders, the destinies of the political parties are totally irrelevant, and what is most important is the destiny of the nation. చాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిన పెడుతోందన్నారు. మంగళగిరిలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల కార్యక్రమంలో పాల్గొన్న బాబు, అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారన్నారు. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతోందని చెప్పారు. It is a great privilege to be at an event being hosted by the Andhra Pradesh High Court Advocates Association and graced by none other than the Chief Justice of India. We are in Amaravati. I am very happy to notice he came from Amaravati. Both are synonymous for historical legacies. All people in India believe Amaravati is the angel's capital. భోగాపురం విమానాశ్రయాన్ని కలిపే మాస్టర్ ప్లాన్ రోడ్లను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ. విఎంఆర్డీఏ చేపట్టిన 8 ఎంఐజీ ప్రాజెక్టులు, రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. విశాఖలో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస దగ్గర 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందన్నారు మాజీ సీఎం జగన్. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు దానికి విరుద్ధంగా చేస్తున్నారన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7% మాత్రమే ఉందని కాగ్ లెక్కల్లో తేలిందన్నారు. 2024-25లో 12% ఉంటే ఈ ఏడాదికి గణనీయంగా తగ్గటం ఆందోళనకర విషయమని అన్నారు. ఆదాయం పడిపోతుంటే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎలా చెప్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్. దీనిపై కాగ్ రిపోర్టును జత చేసి ఎక్స్లో పోస్ట్ పెట్టారు మాజీ సీఎం. తిరుమలలో ఫిబ్రవరి నెలకి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈ నెల 18న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని సూచించింది. అంగప్రదక్షిణ టోకెన్లను ఇదే విధానంలో నమోదు చేసుకున్నాక ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నట్లు తెలిపింది. భక్తులు టీటీడీ వెబ్సైట్లో మాత్రమే ఆర్జిత సేవలు, సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ.